హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుచ్చి. ఈరోజు అయితే నేను మీకు 37 సైజు కటింగ్ వీడియో, బ్లౌజ్ కటింగ్ వీడియో చేసి చూపించబోతున్నానండి. చెస్ట్ 37 ఉంది, బస్ట్ 38.5 ఉందండి. సో ఈ సైజు కటింగ్ బ్లౌజ్ నేను మీకు కట్ చేసి చూపించబోతున్నాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. సో ఆల్రెడీ ఇక్కడ మార్క్ ఎందుకు చేశాను, మార్క్ వేసేసాను. నేను వీడియో అనేది స్ట్రైట్గా పెట్టేశాను కెమెరా. సో అది నాకు మర్చిపోయాను, దానివల్ల మళ్ళీ కెమెరా సెట్టింగ్ మార్చుకోవాల్సి వచ్చింది. సో బ్లౌజ్ మెజర్మెంట్ చెప్పేస్తున్నానండి. లెంత్ వచ్చేసి 15 ఇంచులు, అప్పర్ చెస్ట్ 37, బస్ట్ 38.5, నడుము వచ్చేసి 34 ఇంచులు అండి. అలాగే అపెక్స్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు, 13 ఇంచులు డాట్ లెంత్, అపెక్స్ టు అపెక్స్ 7.5 ఇంచులు, షోల్డర్ వచ్చి 16 ఇంచులు ఉందండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు, బ్యాక్ నెక్ పట్టి వచ్చి 5.5 ఇంచులు, ఆర్మ్ రౌండ్ 17 ఇంచులు. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇంత చాలు. సో ఇదిగోండి, ముందుగా అయితే లెంత్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద మనం ఎప్పుడు ఇంత క్లాత్ వదులుకోవాలండి. బ్యాక్ డాట్ మనం సెట్ చేసుకోవడానికి 1 నుంచి 1.5 ఇంచ్ వరకు వదులుకుంటే చాలు. అలాగే ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట, స్టిచ్చింగ్ మార్జిన్ ఇది. ఓకేనా, ఇది లెంత్ లైను, ఇది మార్జిన్ లైను. ఇప్పుడు ఈ కస్టమర్కి మామూలుగా అయితే 34 నుంచి పైకి ఎవరికైనా సరే నేను 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటాను. కానీ ఈ కస్టమర్కి ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజులు అనమాట. సో 5.5 కంటే ఎక్కువ పెడుతుంటే షోల్డర్ లూజ్ వచ్చేస్తుంది. సో నార్మల్ కటింగ్లోనండి మనం ఎవరికి ఎంత పెట్టాలనేది ఖచ్చితంగా ఇంతే పెట్టాలని రూల్ ఏం లేదు. సో కస్టమర్ సైజుని బట్టి మనం పెట్టుకుంటూ పోవచ్చు అనమాట. ఓకేనా, వీడియో తీస్తుంటే మాకు మధ్యలో ట్రైన్ సౌండ్ ఎక్కువ అండి, దానివల్ల డిస్టర్బెన్స్ అనమాట బాగా. సో షోల్డర్ అయితే 5.5 తీసుకుంటున్నానండి. మామూలుగా షోల్డర్ 16 ఇంచులు కాబట్టి ఇదిగోండి 8 ఇంచులు షోల్డర్ పెట్టాలి. మామూలుగా 2.5 ఇంచులు లెస్ చేస్తాం ఎవరికైనా, 1.5 నుంచి 2 ఇంచులు లెస్ చేస్తాం. సో కొంతమందికి ఇది ఎక్కువైపోద్ది. నార్మల్ కటింగ్లో ఇంత లెస్ చేస్తే కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది. సో ఈ కస్టమర్కి నేను 2.5 ఇంచులు అనేది తగ్గించాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చంక డౌన్ కూడా నేను సేమ్ తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి అంతే షోల్డర్ ఎంత తీసుకుంటానో చంక డౌన్ అంతే తీసుకుంటాను. కానీ ఇది కూడా మెజర్మెంట్ వైజు, బాడీ ఫిట్టింగ్ వైజు చూసుకోవాలన్నమాట. చూసుకొని ఎక్కువ తక్కువలు చేసుకోవాలి. ఇది చెస్ట్ లైన్, అలాగే చంక డౌన్ లైన్ కూడా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 5.5 ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా 5.5 తీసుకోవాలి. ఓకేనా, ఇది చంక డౌన్ లైన్. ఇప్పుడు మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. 2.5 కంటే ఎక్కువ తీసుకుంటే దీనికి సెట్ అవ్వట్లేదు బ్లౌజు. నెక్ విడ్త్ 2.5 తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ పట్టి వచ్చేసి 5.5 ఇంచులు, 1/2 ఇంచు యాడ్ చేసుకుని 5.5కి బ్యాక్ నెక్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కింద నుంచి పట్టి అనమాట. సో ఈ కస్టమర్కి వెడల్పు ఎక్కువ వద్దు, ఎక్కువ వెడల్పు అవసరం లేదు. మామూలుగా ఏం చేస్తాం, ఇక్కడ నుంచి కిందకు వచ్చేటికి కొంచెం బ్రాడ్ ఎక్కువ తీసుకుంటాము. సో ఈ కస్టమర్కి బ్రాడ్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇక్కడ 2.5 తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5, 1/4 ఇంచ్ వరకే తీసుకుంటాను. ఇది నెక్ లైన్ అనమాట. ఇప్పుడు నెక్ షేప్ మీరు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక మార్క్ చేసుకుని మళ్ళీ ఈ మధ్యలోకి ఒక మార్క్ చేసుకుని నెక్ రౌండ్ చేసుకోవచ్చు అని. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో దీన్ని మిడిల్ చేసుకుని ఇది ఎంత వచ్చింది, 2.5 అంటే 1.5, ఇదే 1.5ని ఇక్కడ పెట్టుకుని జస్ట్ దీంట్లోనే ఒక రౌండ్ షేప్ అనేది ఇలాగా డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన లుక్ ఉంటుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్ ఎంత ఉంది, 37ని డివైడెడ్ బై 4 చేసుకుందాం. డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. సో డీప్ నెక్ కాబట్టి 9.5ని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకుందాం. లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1.5 ఇంచు మార్జిన్. ఓకేనా, నడుము వచ్చేసి 34 ఉంది. 34ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచులు నడుము. 8.5కి ఇదిగోండి 8.5 నడుము లూజు, 1 ఇంచు మార్జిన్ తీసుకుంటే 9.5. ఓకేనా, ఈ 9.5 ప్లస్ 1.5 ఇంచ్ మార్జిన్, 1 ఇంచు ఇది డాట్, ఇది మార్జిన్. ఇప్పుడు చెస్ట్ టు వేస్ట్ వరకు స్ట్రైట్గా లైన్ వేసుకుందాం. కొన్నిసార్లు చెస్ట్ కంటే నడుము దగ్గర డాట్ తీసుకునేటప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, మార్కింగ్ చేసేసుకోండి.
నెక్స్ట్ 5.5 ఉంది కదా, ఈ 5.5ని మధ్యలోకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ చంక రౌండ్ దగ్గర కూడా మనకి ఇక్కడ 3.5 ఉంది, దీన్ని కూడా మిడిల్ చేసుకుని ఒక మార్క్ చేసుకుని చంక రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇలాంటిది స్కేల్ ఉంది కదా, సో ఈ స్కేల్ తీసుకుని ఇక్కడ రౌండ్గా మార్క్ చేసుకోండి. కొంతమంది ఇక్కడ అడుగుతారు, ఇక్కడ 1 ఇంచ్ తీయాలా, ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ తీయాలా, 1.5 ఇంచ్ తీయాలా అని అడుగుతారు. సో ఇక్కడ ఏమి పట్టించుకోవద్దండి, ఇక్కడ ఎంత తీయాలనేది పక్కన పెట్టేద్దాము. ఇలా మార్క్ చేసుకోండి, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు చంక రౌండ్ వచ్చేసి 17 ఇంచులు ఉంది కదా, 17 ఇంచులు అంటే మనకి 8.5 రావాలి. సో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, తక్కువ రాకూడదండి. ఇప్పుడు కుట్టుకోవడానికి మార్జిన్ మనం ఎంత కుడతామో అంత మాత్రంగా వదులుకుని చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో మనం ఇక్కడ చూసుకుందాం. చూసారు కదా, 8.35 వచ్చింది. ఈ 8.35ని ఇక్కడ రాసుకుందాం, ఎందుకంటే ఇది మనకి చేతులు కటింగ్ చేసినప్పుడు కావాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం డాట్ లెంత్, డాట్ ఎక్కడ తీయాలి అనేది చాలామందికి ఒక సమస్య అనమాట. తీస్తే ఈ పక్కకు తీసేస్తారు, లేకపోతే ఇక్కడ నెక్ దగ్గర తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా కరెక్ట్గా రావాలి అంటే ఈ నడుముని ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ చేసుకుని డాట్ తీసుకోవచ్చు. లేదు అలా కాదంటే ఈ షోల్డర్ ఉంది చూసారా, షోల్డర్ ఎంత ఉంది, దీన్ని మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 3.35 వచ్చింది. సో ఇదే 3.35ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇదే 3.35ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్ లెంత్ ఎంత తీసుకుంటాను నేను, 14 ఇంచుల బ్లౌజ్ ఉంటే 4.5 డాట్ లెంత్ తీసుకుంటాను. 15 ఇంచుల బ్లౌజ్ ఉంటే 5.5. అంటే దాంట్లో నుంచి నేను ఇప్పుడు 15 ఉందనుకోండి, దాంట్లో 5 తీసుకుని దానికి ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటాను అనమాట. డాట్ లెంత్ అనేది తక్కువ పెట్టను నేను. ఇప్పుడు ఇదిగోండి, డాట్కి 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఏదైతే తీసామో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుని ఈ డాట్ని ఇలాగా మార్క్ చేసేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కొంతమందికి జారుతూ ఉంటుంది. జారుకొని క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ లైన్ వరకు, ఇది మార్జిన్ కదా, మార్జిన్ లైన్ నుంచి షోల్డర్ లైన్ వరకు స్కేల్ని ఇలా క్రాస్ పెట్టుకుని ఇక్కడ ఎంత క్రాస్ వస్తే అంత క్రాస్ ఒక మార్క్ వేసుకోండి, అంతే. బ్యాక్ మార్కింగ్ అనేది అయిపోయిందండి. సో దీన్ని అయితే కట్ చేసేసుకుందాము. అందుకంటే ముందు మనం డాట్ దగ్గర కరెక్ట్గా ఈ డాట్ ఏదైతే ఉందో ట్రేస్ చేసుకుందాం, బ్యాక్ సైడ్ కూడా పడేటట్లు. సో క్రాస్ కటింగ్కి నేను నెక్ ఎప్పుడు కట్ చేయను. క్రాస్ కటింగ్ బ్లౌజుల్లో మనకి ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఇలా ఉంటేనే బాగా యూజ్ అవుతుంది కాబట్టి నెక్ కట్ చేయకుండా బ్యాక్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డాట్ మనము ఎట్లాగా మార్క్ చేసుకోవాలి, ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి. ఓకేనా. ఈ డాట్ ఉంది కదండి, 1 ఇంచు మనకి ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ మనం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మనం నార్మల్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటే ఇది నడుము స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్ మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఒక లైన్ వేసి చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఒక 1/4 ఇంచు డిఫరెన్స్ అనేది వచ్చేసింది. సో ఈ డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్జిన్, స్టిచ్చింగ్ మార్జిన్ చూసి వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ని ఇక్కడ మనం కట్స్ పెట్టుకుందాం ఇలాగ. అలాగే ఈ సెంటర్లో కూడా ఒక కట్ పెట్టుకోండి. ఓకేనా. ఇదిగోండి బ్యాక్ డాట్ డిఫరెన్స్ చూసారు ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర మనకి కరెక్ట్గా ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇదిగోండి, ఇది మనకి బ్యాక్ డాట్ మార్కింగ్. ఇప్పుడు బ్యాక్ రెడీ అయిపోయింది, పక్కన పెడదాం. నెక్స్ట్ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ రెడీ అయిపోగానే ఎప్పుడైనా సరే చేతులు అనేది మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ గురించి చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటున్నాయి. చాలామందికి చాలా డౌట్స్లు, షోల్డర్ ఎంత తీస్తే ఎంత ఉంటే ఎంత పెట్టాలి, ఎంత తీస్తే జారిపోకుండా ఉంటుంది
అనేది చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. కొంతమంది అయితే పెద్ద పెద్ద చార్ట్లు కూడా రెడీ చేసేసారండి. ఆ చార్ట్లు అనేది సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ మెథడ్, ఎవరైతే టైలర్స్ చార్ట్ రెడీ చేశారో వాళ్ళ మెథడ్కి ప్రకారంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అక్కడ పెట్టారు, తప్పని అనట్లేదు. కానీ మనం పుట్టే ముందు మన మెథడ్ని మనం వాడుకోవాలన్నమాట. దాన్ని మనం ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా చేయకూడదు. దీంట్లో నేను ఏం చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకుని దాని ప్రకారంగా మీకంటూ కస్టమర్కి తగినట్లు ఒక ఆలోచన ఉండాలి. సో ఆ ఆలోచనకి తగినట్లుగా అక్కడ కటింగ్ అనేది ఉండాలి. ఏది పెరిగితే మనం ఏం చెయ్యాలి, నేర్చుకునే ముందు ఏం చెప్తున్నామో దాన్ని జాగ్రత్తగా వినండి. విన్నప్పుడు మనకి మ్యాటర్ అర్థమవుతుంది. అంటే ఏ విధానంలో మనం చెప్తున్నాము, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మార్జిన్కి, హ్యాండ్స్కి. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచులు. 8.5 అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ, 9కి ఒక పాయింట్ తక్కువ మార్జిన్ లైన్ అనేది యాడ్ చేసేసుకుని లైన్ వేసుకుందాం. నెక్స్ట్ మనకి నేను బ్యాక్ సైడ్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ మార్జిన్ వదిలాను కదా. సో ఆ మార్జిన్ వదిలేసి క్యాప్ హైట్ ఈ కస్టమర్కి 14 ఇంచెస్ ఆర్మ్ లూజ్ అండి. దీనికి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచ్ కదా. సో 7.5కి 15ని డివైడెడ్ బై 2 చేసుకుని 7.5కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, అందుకని 7.5కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది లూజింగ్ యాడ్ చేశాను నేను ఆర్మ్ లూజ్కి. 7.5కి మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి క్యాప్ హైట్ ఎంత వస్తుందని చూసుకోవాలి. ఈ 7.5ని ఇక్కడ ఒక మార్క్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మనకి సంక్రౌండ్ ఎంత వచ్చింది బ్లౌజ్లో 8.5. ఈ 8.5లో 3/4 ఇంచుని వదిలేయాలి. 3/4 ఇంచుని వదిలేస్తే 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 8 ఇంచులకి ఎక్కడికి వచ్చింది మనకి మార్కింగ్, 3/4 ఇంచుని వదిలేసి 8 ఇంచులకు మార్క్ చేసుకుంటే ఎక్కడికి వచ్చిందో అదే క్యాప్ హైట్ మనకి. సో ఎంత వచ్చింది చూసారా. నార్మల్గా అయితే 3, 3.5, 4 అలా తీస్తాను. కానీ ఈ బ్లౌజ్కి ఎంత వచ్చింది, 2.5కి ఒక పాయింట్ ఎక్కువ, 2.5 అనుకుందాం. ఈ 2.5ని మిడిల్ చేసుకుని ఇట్లాగా 2.5 ప్లస్ మిడిల్ చేసుకుని ఒక లైన్ వేసుకోవాలి. ఆర్మ్ లూజింగ్ని బట్టి మనకి క్యాప్ హైట్ అనేది డిసైడ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ చేతులు చూసారు కదా. ఈ సైజ్కి మనకి క్యాప్ హైట్ అనేది ఎంత వచ్చిందో చూసారు కదా. ఇలా క్యాప్ హైట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోంచి మనం ఇది కూడా ఈ 7.5 ఏదైతే ఆర్మ్ లూజ్ తీసుకున్నామో దీన్ని కూడా సెంటర్లోకి ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ ఒక లైన్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిడిల్లో మనకి ప్లస్ పాయింట్ లాగా రావాలి, ప్లస్ మార్కింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ కిందకు వచ్చేసరికి స్లీవ్ లూజ్ ఎంత ఉంది, 12.5 అంటే 6.5 ఇంచులు స్లీవ్ లూజ్ ప్లస్ మార్జిన్. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడే ఫ్రంట్ ఆర్మ్ షేపు, బ్యాక్ సైడ్ ఆర్మ్ షేప్ అనమాట. హ్యాండ్స్కి ఫ్రంట్ ఆర్మ్ షేప్ తీసుకోవాలంటే ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. బాగా సన్నగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళని ఇది చేసుకుని బేస్ చేసుకుని ఈ 3/4 ఇంచ్ నుంచి మనం ఇలాగా ఈ ప్లస్ మార్క్ దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. దీన్ని ఇక్కడ రౌండ్గా కలిపేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్, ఇది కూడా అంతే. ఇది ఈ 3/4 ఇంచ్ దగ్గర పెట్టకూడదు, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచే పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఇట్లా మార్కింగ్, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుందాము. ముందుగా బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కట్ చేసేసారు కానీ బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసుకుని ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా తీసేద్దాము. ఇప్పుడు ఈ సెంటర్లో ఒక కట్ పెట్టుకుందాము, ఈ సెంటర్లో ఒక కట్ పెట్టుకుందాము. నెక్స్ట్ హ్యాండ్స్ ఇదిగోండి, ఇక్కడ ఈ జాయింట్ అనేది పడుతుంది మనకి, ఈ చిన్న జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి, ఫిట్టింగ్ లైన్ కదా ఇది. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ అనేదాన్ని మనం జాగ్రత్తగా ఓకేనా. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం, ఫ్రంట్. సో
సో ఫ్రంట్ కట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఫ్రంట్ క్రాస్ కటింగ్ కట్ చేసుకున్నా, క్రాస్ కటింగ్ అయితే మాత్రం కంపల్సరీ ఇక్కడే, స్ట్రైట్ కట్ చేసుకున్నా కూడా ఇక్కడ కట్ చేసుకుంటేనే మనకి బాగా కుదురుతుంది. స్ట్రైట్ అయితే మీ ఇష్టం, మీ అనుకూలాన్ని బట్టి ఎక్కడైనా కట్ చేసుకోండి. క్రాస్ అయితే మాత్రం ఇక్కడ కట్ చేసుకుంటేనే బెటర్. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ని ఇదిగోండి ఓపెన్ సైడ్ మన వైపుకి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ అనేది తీసుకోండి. బ్యాక్ తీసుకుని ఇదిగోండి ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఈ అంచు పీస్ దగ్గర ఇలా వచ్చేలాగా దీన్ని ఇలాగా, అంటే ఇక్కడ ఇది స్ట్రైట్గా ఉండాలి చంక రౌండ్ అనేది, ఇలాగా ప్లేస్ చేసుకోండి. ఇది క్రాస్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్లో. సో ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాం. నాది ఇది బట్ట చిన్నది ఉంది వెడల్పు, అందుకని నేను ఇలా టర్న్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇదిగోండి ఇది మార్జిన్ లైన్, ఇది ఫిట్టింగ్ లైన్, అలాగే ఈ చంక రౌండ్ అనేది ఎలా ఉందో బ్యాక్ సైడ్, సో దాని ప్రకారంగా ఇట్లాగా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఈ షోల్డర్ లైన్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని దీన్ని కొంచెం పైకి తీసుకొని షోల్డర్ లైన్, మార్జిన్ లైన్, అలాగే షోల్డర్ లైన్. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రంట్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్లో ఇట్లాగా ఒక లైన్ స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వీల్ తీసుకుని మనం చంక డౌన్ ఎక్కడైతే దించుకున్నామో చంక డౌన్ దించిన దగ్గర మనం ఇలాగ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ లైన్, ఈ లైన్, నెక్స్ట్ నెక్ విడ్త్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది మనము బ్యాక్ సైడ్ చంక డౌన్ కోసం తీసుకున్న లైన్, ఇది నెక్ విడ్త్. ఓకేనా. ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది అది మార్కింగ్ చేసేసుకుందాము. ఇక్కడ నుంచి షోల్డర్ లైన్ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు. సో ఈ 6.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాము. నెక్ విడ్త్ 2.5 కదా, సో ఇక్కడ 1/2 ఇంచు యాడ్ చేసుకుని 2.25కి మార్క్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఒక్క లైన్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఫ్రీ హ్యాండ్ మీరు నేను మార్క్ చేసుకోగలనంటే మీరు నీట్గా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. నేను ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇలాగా చూపిస్తున్నాను. రౌండ్ షేప్ రాదు అంటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళ కోసం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఏం చేసాము, షోల్డర్ 5.5 ఉంటే కింద 5.5 పెట్టాము, కానీ ఫ్రంట్ సైడ్ అలా కాదు, 1/2 ఇంచ్ తగ్గించేయాలి. అంటే ఇక్కడ 5 ఇంచులకి 1/2 ఇంచ్ లోపలికి, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని ఇట్లాగా దీన్ని ఈ షోల్డర్లోకి మార్క్ చేసుకోవాలి. కానీ ఈ రౌండ్ అనేది మనం తర్వాత తీసుకుందాం, ఎందుకంటే ఫ్రంట్ అప్పర్ చెస్ట్ కంటే మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఇవన్నీ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బస్ట్ లెంత్, అపెక్స్ లెంత్, బస్ట్ లైన్ ఏదైనా సరే, సో బస్ట్ లైన్ ఎంత ఉంది మనకి, అపెక్స్ లైన్ 10 ఇంచుల వరకు అపెక్స్ పాయింట్ ఉంది. డాట్ పాయింట్ వచ్చేసరికి, డాట్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచులు, అంటే 13 ఇంచులకి ఒక మార్కింగ్. ఇవి రెండింటిని ఇలాగా జాగ్రత్తగా స్ట్రైట్గా, ఓకేనా, మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి, మనము ఈ రెండింటికి మిడిల్లో ఒక లైన్ వేసుకోవాలి. ఇది 3 ఇంచులు ఉంది, 3 ఇంచులు ఉన్నప్పుడు 1.5కి మార్క్ చేసుకుని కింది వైపుకి ఒక 1/4 ఇంచు తగ్గించేసుకోవాలి. ఓకేనా. ఇది 1.5 ఉండాలి. దీన్ని మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ అనేది వేసేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ అపెక్స్ టు అపెక్స్. అపెక్స్ టు అపెక్స్ ఎంత ఉంది, 7.5 ఉంది. 7.5ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 3.30 వస్తుంది. ఇదిగోండి ఇది అపెక్స్ టు అపెక్స్. ఈ 3.30ని ఇలాగా మార్క్ చేసేసుకోండి. కొంచెం లెంత్ ఇక్కడ కొంచెం పైకి మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, బస్ట్ లూజింగ్ ఎంత, సో 38.5 బస్ట్ రౌండ్ వచ్చింది. అప్పర్ చెస్ట్ 37 అయితే మిడిల్ చెస్ట్ 38.5. సో ఈ 38.5ని డివైడెడ్ బై 4 చేసేసుకుంటాము. ఓకేనా. 38.5 డివైడెడ్ బై 4, 9.5కి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఈ 9.5కి ఒక పాయింట్ ఎక్కువని ఇక్కడ మార్క్ చేసుకుని 1.5 ఇంచ్ మార్జిన్ని మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ని ఇది కలిసేటట్లుగా స్కేల్ పెట్టుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్, స్ట్రైట్ వస్తే స్ట్రైట్, క్రాస్ వస్తే క్రాస్. సో
సో ఫ్రంట్ డ్రాఫ్టింగ్ ఇక్కడ వరకు ఇలా అయింది కదా. ఇప్పుడు మనము డాట్ ఎంత తీయాలి, ఫ్రంట్ డాట్ ఎంత తీయాలంటే నడుము ఎంత ఉంది 34. 34ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5. సో ఈ లైన్ దగ్గర నుంచి 8.5కి ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది దీన్ని కొలుచుకోండి. 1.5 ఇంచ్ మిగిలింది. 1.5 కూడా కాదు, 1.5 ఇంచ్ మిగిలింది. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ 1.5కి అరించి కలుపుకుంటే 1.35. ఈ 1.35ని ఇదిగోండి, 2కి 1 తక్కువ కదా, 1కి 1 పాయింట్ తక్కువ ఈ పక్కన, 1కి 1 పాయింట్ తక్కువ ఈ పక్కన మార్క్ చేసుకోవాలి. ఇదే మనకి ఫ్రంట్ అనేది డాట్. చూసారా 37 సైజు వచ్చినా కూడా ఈ డాట్ అనేది ఎంత తక్కువ వచ్చిందో చూసారా? ఎందుకంటే అది నడుము కూడా సైజు, నడుమును కూడా కలుపుకుని మనం కౌంట్ చేసుకున్నప్పుడు ఈ సైజ్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందన్నమాట. సరేనా? ఇప్పుడు మనకి ఈ సైడ్ హుక్ సైడ్ డాట్కి ఈ అపెక్స్ నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఈ లైన్ పైకి ఎందుకు వేసుకోమని తెలుసా? ఇక్కడి నుంచి ఈ లైన్ నుంచి 1.5 ఇంచ్ లోపలికి వేసుకుంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టీ దగ్గర డాట్ అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డాట్ పట్టుకుంటాము. నెక్స్ట్ మనము ఈ అపెక్స్ లైన్కి డాట్ లైన్కి మధ్యలో ఒక లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్కి 1/2 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ బయటికి మార్క్ ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఇలాగా మనం లైన్ వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్కి ఒక పాయింట్ బయటికి ఎక్కడ మార్క్ వేసుకున్నామో అక్కడి నుంచి ఈ అపెక్స్ లైన్ వరకు ఎంత వచ్చింది మనకి 4.5. సో ఇదే 4.5ని ఇది టేప్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి స్కేల్ని ఈ పాయింట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకొని ఇలాగా ఒక మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ మూడిట్లకి స్కేల్ అనేది కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుని ఇక్కడ ఒక మార్క్ స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇది మనకి ఈ బస్ట్ అనేది మనకి నీట్గా కూర్చోవడానికి మనకి కావాల్సిన షేప్ అనమాట. ఓకేనా? సో ఇంతవరకు అయితే ఫ్రంట్ డాట్లు ఈ 2 డాట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకి సైడ్ డాట్ తీసుకోవాలంటే ముందు ఇక్కడ మనం షేప్ తీయాలి. షేప్ తీయాలంటే ఏం చేయాలి? బ్యాక్ పార్ట్ కావాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకోండి. తీసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ ఈ పాయింట్ని ఇక్కడ మ్యాచ్ చేయండి. ఈ పాయింట్ని ఇక్కడ మ్యాచ్ చేసి ఈ లైన్ని ఇక్కడ కలుపుకోండి. ఓకేనా? కలుపుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి కొద్దిగా ఇక్కడ క్రాస్ లైన్ ఇలాగా దీన్ని మార్క్ చేసుకోండి. దీన్ని పక్కకు తీసేద్దాం. పెద్ద డిఫరెన్స్ అయితే రాలేదు, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చిందండి, 1/2 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ ఎక్కువ వచ్చింది. సో పెద్ద డిఫరెన్స్ రాలేదు. ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఇదిగోండి ఈ లైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పైనకి ఇలా పెట్టుకొని ఈ షేప్ అనేది తీసుకున్నాం. సో ఇది ఫ్రంట్ షేప్. ఇంతే, 1/2 ఇంచ్ తీయాలని ఏం లేదు. సో అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ చంకరౌండ్ ఎంత వచ్చింది చూసుకుందాం. మార్జిన్ వదిలేద్దాం. మార్జిన్ వదిలేసి చంకరౌండ్ ఎంత వస్తుంది? బ్యాక్లో మనకి ఎంత వచ్చింది? 8.35. సో ఫ్రంట్లో ఎంత రావాలి? ఫ్రంట్లో ఎంత వచ్చినా పర్వాలేదు, మిగిలిన దాన్ని సో ఇక్కడ అంతే వచ్చింది. ఒక్క పాయింట్ అంతే మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 1/4 ఇంచ్ వరకు మార్జిన్ పట్టుకుందాము. అసలు మార్జిన్ పట్టకుండా ఉంటే ఇది బాగుండదు కదా. సో అందుకని ఇక్కడ 1/4 ఇంచ్ వరకు మార్జిన్ డాట్ పట్టుకుందాం. మార్జిన్ కాదు, సారీ, డాట్. ఓకేనా? ఇప్పుడు ఇది లాస్ట్లో చూపిస్తాను. వెనక ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు నేను సైడ్ డాట్ ఎలా పడతానని. సో ఇదైతే ఇలాగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ మార్జిన్ అనేది వదులుకోవాలి. కుట్టుకి మార్జిన్ ఇక్కడ వదులుకోవాలి, ఇంకెక్కడ అవసరం లేదు. ఎందుకంటే అంతా మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, సో అందుకని ఇంకెక్కడ అవసరం లేదు, ఇక్కడ వదులుకుంటే చాలు. చిన్న చితక సౌండ్లు వస్తున్నాయండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా షూట్ చేయాలో కూడా. నాకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. వీడియో షూట్ చేసే ముందు పట్టుకోరు. పిల్లలకి సెలవు ఉంటే ఆ ఒక్కరోజు సెలవుగా వాళ్ళు వచ్చి అంతగా నాకు ఇది చేయరు. మా పిల్ల అయితే పాపం ఇంట్లో పని చూసుకుంటుంది. నాకు ఆదివారం వస్తే ఫుల్ అది ఇంట్లో పని చూసుకుంటుంది. మా ఓడు మగవేదవు కదా, మాట వినడు అనమాట. మాట వినడు నా కొడుకు, మాట వినడు అని అంటారు. మాట వినని వాడినే
కొడుకు అంటారని ఏదో అంటారు కదా ఆయన, ప్రవచనాలు చెప్తారు కదా. సో అలాగా మా వెధవ అస్సలు మాట వినడం. ఇప్పుడు ఈ డాట్లకి కట్స్ పెట్టుకుందాం. ఇది మెయిన్ డాట్, ఇది హుక్ సైడ్ డాట్, ఇది ఫిట్టింగ్ లైన్. ఇప్పుడు ఈ చంక డాట్ కోసం ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ డాట్ దగ్గర మనం ఇలా పట్టుకో, ఒక ఫింగర్ ఇలా పెట్టుకొని దీన్ని ఎలా మటుకు అలా పెట్టకుండా ఇవి రెండు, ఇది పైంది కిందది ఎక్కువ తక్కువ రాకుండా కలిసేటట్లుగా దీన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకుని ఇలా ఒక లైన్ వేసుకుని ఇది పావించే ఒక్క దారం అంతే పట్టుకోవాలి ఇక్కడ మనం, కాబట్టి ఒక కట్ పెట్టుకోండి చాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచుల వరకు పైకి ఇది డాట్ లైన్. కప్ సైజ్ అనేది చాలా నీట్గా మనకి డాట్స్ అనేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఫ్రంట్ షేప్ చాలా సూపర్గా ఉంటుంది ఈ రకంగా కట్ చేసుకోవడం వలన. ఓకేనా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి, బ్యాక్ సైడ్ని ఇలా పెట్టుకోండి, దీని మీద ఫ్రంట్ సైడ్ని ఇది కలవాలి, అలాగే ఈ సైడ్ లైన్ కలవాలి. ఈ పైన కొన్నిసార్లు వంకర టింకర్ వెళ్తుంది, అది పట్టించుకోవద్దు. కలిసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ షేప్లో 3/4 ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు కింద వరకు ఎంత ఉంది, ఈ 3/4 ఇంచు పైకి మార్క్ చేసుకున్న తర్వాత కింద వరకు ఎంత ఉంది, 4.5. ఇది వచ్చేసి సైడ్ క్రాస్ బెల్ట్. నెక్స్ట్ హుక్ పట్టి వైపు క్రాస్ బెల్ట్ ఎంత కావాలి, ఈ షోల్డర్ అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఇదిగో ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 3/4 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ 3/4 ఇంచు నుంచి కింద వరకు ఎంత ఉంది, 3.5 ఉంది. సో ఈ 3.5 మనకి ఫ్రంట్ సైడ్ క్రాస్ బెల్ట్. 4.5 స్టిచ్చింగ్ సైడ్, ఇది హుక్ సైడ్ క్రాస్ బెల్ట్ అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి ఈ సైడ్లో ఒక క్లాత్ మిగిలి ఉంటుంది కదా, దీంట్లో క్రాస్ బెల్ట్ అనేది తీసుకుందాము. ఈ అంచు పీస్ మనకు వద్దండి, ఈ అంచు పీస్ తీసేద్దాము. సో ఇది ఒక లైన్ వేసుకుని ఇప్పుడు ఈ సైడ్లో కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకుందాము. వేసుకున్నాక నడుము దగ్గర షేప్ కోసం ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు క్రాస్ లైన్ వేసుకుందాము. అలాగే మార్జిన్ 1.5 ఇంచు, 1.5 ఇంచు మార్జిన్. ఇప్పుడు ఇది కూడా క్రాస్ లైన్ వేసుకోండి. ఇప్పుడు మనకి నడుము ఎంత ఉంది, నడుము వచ్చేసరికి 34 ఇంచులు కదా, డివైడెడ్ బై 4 8.5. 8.5కి 1/4 ఇంచు కలుపుకొని మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మరీ చిన్న సైజులో అయితే 3 ఇంచులు, లేకపోతే 3.5 ఇంచులు, 3.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచుకి ఒక పాయింట్ తగ్గించుకుని పైకి 1/2 ఇంచుకి ఒక పాయింట్ తగ్గించుకుని పైకి మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా. ఇది ఒక లైన్ వేసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ క్రాస్ బెల్ట్కి ఎంత వచ్చింది, 3.5. ఈ 3.5ని మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ సైడ్లో ఎంత వచ్చింది, 4.5. ఇక్కడ 4.5 కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, నేను క్రాస్ బెల్ట్ మరీ చిన్నది వచ్చినప్పుడు ఈ లైన్కి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని షేప్ తీసుకుంటాను. క్రాస్ బెల్ట్ మరీ పెద్దగానే ఉంది అన్నప్పుడు ఈ లైన్ నుంచి 1/2 ఇంచ్ కిందకు తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది దీన్ని మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటా. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొన్ని వీడియోల్లో ఇది పైకి పెడతారు, కొన్ని వీడియోల్లో కిందకి పెడతారని. ఈ క్రాస్ బెల్ట్ మరీ చిన్నదిగా ఉంటే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి తీసుకుంటా. 2 ఇంచుల కంటే తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ నుంచి కిందకి తీసుకుంటా. 2.5 3 పైన ఉంది అనిపిస్తే మామూలుగా అక్కడే తీసుకుంటాను అనమాట పైకి దాంట్లో. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచు క్రాస్గా ఇలా లైన్ వేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రంట్లో ఇక్కడ షేప్ తీసుకున్నాం చూసారా, సో దానికోసం క్రాస్ బెల్ట్ కూడా 1/4 ఇంచు షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఈ క్రాస్ ఈ 3.5 ఇంచుల వరకు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ 4.5 ఇంచులకి మనకి క్రాస్ బెల్ట్ ఉందో అక్కడికి స్కేల్ పెట్టుకుని ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఆ తర్వాత ఈ కింద 1/2 ఇంచ్ ఏదైతే మనం తీసామో ఒక పాయింట్ తక్కువ,
దీన్ని ఇలాగా ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. అంతేనండి, క్రాస్ బెల్ట్ రెడీ. 37 సైజు బ్లౌజు మీకు కటింగ్ అనేది చూపించేశాను. 37 సైజులోనే ఇంకా రకరకాలుగా ఉంటాయండి. చెస్ట్ ఇంకా హెవీగా ఉండి, ఇదే సైజుకి చెస్ట్ ఇంకా హెవీగా ఉండి నడుము సన్నంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి కటింగ్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా అనేది మీకు చూపిస్తాను. మీరు కావాలంటే ఎవరైనా కొలతలు నాకు పెట్టండి, దీంట్లో కమెంట్స్ పెట్టండి, దాని ప్రకారం కూడా నేను కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. క్రాస్ బెల్ట్ నేను 2 సెట్లు తీసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్కి ఒక చిన్న అతికే వేయాలి కదా. ఇదిగోండి, మనము చంకరౌండ్ దగ్గర ఏదైతే క్రాస్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్లో వచ్చిందో ఆ పీస్ సరిపోతుంది, ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఇలాగా పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకోండి. ఇది హ్యాండ్స్కి. సో అయిపోయిందండి, కటింగ్ అయితే అయిపోయింది. 37 సైజు. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేస్తాను. కట్ చేసి దీన్ని మెయిన్ పీస్తో కూడా పెట్టి కట్ చేసి చూపించేస్తాను. బ్యాక్, ఫ్రంట్, క్రాస్ బెల్ట్, హ్యాండ్స్. ఓకేనా? 37 సైజు బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఏం అర్థం కాలేదని. సో వెంటనే అడగండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే, అంటే కొన్నిసార్లు మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు అర్థం కాలేదని. సో అటువంటిప్పుడు నేను మళ్ళీ ఆ వీడియో రిపీట్ చూడాల్సి వస్తుంది. ఈ వెంటనే అడిగారు అనుకోండి, నాకు కొంచెం టైం కూడా కలిసి వస్తుంది అనమాట, అప్పటికప్పుడు చూసి చెప్పడానికి. పర్వాలేదు, మరి మీ అనుకూలం కూడా చూడాలి కాబట్టి అడగండి, ఎలా అడుగుతారో అడగండి. నా కంఫర్ట్ నేను చూసుకోవడం కోసం కాదు కదా కటింగ్ నేర్పుతున్నది. హ్యాండ్స్కి అయితే బార్డర్ సరిపోయింది, తీసేస్తున్నాను. ఆ సైడ్ అతుకుంది కదా, ఇంక ఈ బార్డర్లోనే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్. మనకి చీర వద్దు కాబట్టి పీసు, దాన్ని కొంచెం ఇలా జరిపేసుకుందాము. ఇక్కడ బ్యాక్, అలాగే ఇది ఫ్రంట్ అటువైపు తీసుకుందామండి. ఎందుకంటే ఆ పక్కన మనకి క్లాత్ తగ్గించేసాం కదా. ఈ పక్కన బట్ట తగ్గించాం కదా, ఇదిగో ఇంత క్రాస్ వచ్చింది. చూసుకోకుండా తీసేస్తే ఇది మనకి జాయింట్ వచ్చేసే ప్రమాదం ఉంది. ఇది ఫ్రంట్ క్రాస్తో పాటు ఇది క్రాస్ బెల్ట్ ఇక్కడ వస్తుందో లేదో చూసుకుందాము. సరిపోవట్లేదు, ఇంక ఇక్కడ బార్డర్లో తీసేద్దాం, తప్పదు. కొన్నిసార్లు తప్పదండి. ఓకే అండి, కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ కటింగ్ మీకు ఎలా అనిపించింది, నేను కట్ చేసిన విధానం మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకే టైప్ కటింగ్ చూపిస్తున్నానో లేకపోతే ఒకేలాగా చూపిస్తున్నానని అనుకోవద్దు. చూడండి, అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా.
సో ఒకసారి కాకపోతే 2 సార్లు ఒకటే వీడియో చూసే కంటే ఇంకో వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది కదా. సో కాబట్టి అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు ఎక్కడ అర్థం కావట్లేదు ఆ పాట అయినా సరే చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసుకుని కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.